యాజ్ వైఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను వీడియో తీసి చాలా రోజులైందండి, ఇంచుమించు ఒక నెల రోజులు అవుతుంది. నాకు అసలు ఆ వీడియో తీయడమే కుదరలేదు, డైలీ రొటీన్స్ పెట్టడమే కుదరలేదండి. ఎందుకంటే చెప్పాను కదా, నేను తిరుపతి వెళ్తున్నామని. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఊర్లు వెళ్ళాల్సి వచ్చింది, ప్రతి వారం ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకనే నేను ఇంకా వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడు నాకు కుదిరిందండి, డైలీ రొటీన్ ఇంకా ఇప్పుడు చేద్దామని చేస్తున్నాను. మీకు చెప్పాను కదా, నేను ఏమైనా వెజిటేబుల్స్ వాష్ చేసేటప్పుడు కొంచెం ఉప్పేసి వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోద్దండి, కొంచెం నీట్గా అనిపిస్తుంది అన్నమాట. నేను ఇక్కడ తోటకూర వండుతున్నానండి, ఫ్రై చేస్తున్నాను. మా బాబుకి మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసాను. మా పాప నేను కదా కొంచెం వేడివేడిగా తిందామని ఇంకా తోటకూర వండుకుంటున్నాను అనమాట. నాకు ఇక్కడ తోటకూర ఫ్రై కన్నా తోటకూర టమాటా అంటే చాలా ఇష్టం, బాగా నచ్చుతుందండి. అందులో లాస్ట్లో దించేటప్పుడు వెల్లుల్లిపాయ దంచి చేసుకుంటే మాత్రం కూర చాలా బాగుంటుందండి. ఇక్కడ నాకు కొంచెం సరుకులు నిండుగా ఉన్నాయని నిన్న తెప్పించుకున్నాను. వాటితో పాటే ఏమైనా తెప్పించుకున్నానా లేదా అని పాతవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నానండి. ఏం లేవు, ఒక గులాబ్ జామే ఉన్నాయి. ఎలాగో ఇంకా గులాబ్ జామ్ రేపు గురువారం మా బాబు బర్త్డే కదా, ఇంకా అప్పుడు చేద్దామని అవి పక్కన పెట్టేసుకొని పాతవి ఇంకేమైనా తెప్పించుకున్నానా, ఉన్నాయే తెప్పించుకున్నానా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. మొత్తం చెక్ చేసుకొని ఇంకా పాతి ఉన్నాయి ఏం తెప్పించుకోలేదు, లేనివే తెప్పించుకున్నానండి. నాకు అవసరం అయితేనే నేను తెప్పించుకుంటాను, అనవసరమైన ఎక్కువ ఏం తెప్పించుకోనండి. అది సరుకులైనా సరే వస్తువైనా సరే దానివల్ల మనకి యూజ్ అవుతుంది అంటేనే తెప్పించుకుంటాను, లేదంటే లేదండి. ఇలా సరుకులన్నీ సర్దిసుకునేసరికి నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే వీడియో ఇలా ఉంటుందండి, మీరు ఏమనుకోవద్దు అసలు. వాయిస్ కూడా నేను నెల రోజులు అయింది కదండి, వాయిస్ ఇచ్చి కూడా నాకు నెల రోజులు అయింది, అందుకే వాయిస్ కూడా నాకు రావట్లేదు. అన్న వాయిస్ కూడా మొరాయిస్తుంది, గట్టిగా మాత్రం అస్సలు రావట్లేదు. ఇంకా నా వాయిస్ని ఏమనుకోవద్దు అసలు. ఇంక నేను తెచ్చిన సరుకులన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. ఎప్పుడు సర్దేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత సర్దుకుందాంలే అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టేనండి. అవి అసలు ఎక్కడో పెట్టేస్తాము, మర్చిపోతాము, ఎక్కడ పెట్టామో మర్చిపోతాము. అవి మనకి అవసరం అన్నప్పుడు మాత్రం అస్సలు గుర్తురావండి, ఎదురుగుండా ఉన్నా కూడా కనిపించవు. అందుకని నేను తెచ్చిన సరుకులు ఎప్పటికప్పుడు సర్దేస్తాను, ఎక్కడక్కడ పెట్టేస్తాను ఎదురుకుంటా. మనకే కాదు, మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి వంటలు చేస్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను వాటి మీద పేర్లు కూడా రాసేస్తాను అనమాట. ఇంకా తెచ్చిన వాటిల్లో కొంచెం పప్పులు ఎండబెట్టుకుందామని మొత్తం ఓపెన్ చేస్తున్నానండి. నేను కొంచెం పిల్లల కోసం హెల్తీగా ఏమైనా చేద్దామని ఇంకా సాయిగుళ్ళు తెప్పించానండి, సున్నుండలు చేద్దామని. ఇంకా చేద్దాం అనుకున్నాను, ఇంకా ఆ ప్రాబ్లం వచ్చి నేను ఇంక వీడియో మాత్రం తీయడం కుదరలేదండి. ఈసారి నేను సున్నుండలు చేసినప్పుడు మాత్రం కంపల్సరిగా వీడియో తీస్తాను అన్నమాట. ఇంకా ఇలాగ పప్పులన్నీ ఎండబెట్టుకుందామని ఎక్కువ తెప్పించుకోలేదండి, జస్ట్ ఎంతవరకు అవసరమో అంతవరకు తెప్పించుకున్నాను అన్నాను కదా. అవి కొంచెం ఎండలో పెట్టుకుంటే ఒక 2-3 అవర్స్ ఎండలో ఉంటే మాత్రం అవి చాలా రోజులు పురుగు పట్టకుండా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. అంటే మనం పురుగు పట్టేంత వరకు వాడమనుకోండి, కొంచెం క్వాంటిటీయే కదా, కాబట్టి మనం తెచ్చుకునేది అంత ఎక్కువ ఏమనిపించదు, పురుగు కూడా తొందరగా పట్టదండి. మనం ఇలా ఎండలో పెట్టుకుంటే మాత్రం అవి పురుగు మాత్రం అస్సలు పట్టదు. ఇంకా నేను పప్పు కూడా నానబెట్టుకుంటున్నానండి ఇడ్లీకి. రేపు ఇడ్లీ కోసం పప్పు నానబెట్టుకుంటున్నాను. పప్పు ఒక గ్లాస్ పప్పుకి నేను 2.5 గ్లాసులు రవ్వ వేస్తాను. చాలామంది 2 వేస్తారు, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో 2-3 అయినా వేస్తారండి. నేను మాత్రం 2.5 వేస్తాను, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇలా ఇడ్లీకి పిండి ఆడేటప్పుడు మాత్రం అందులో కొంచెం అటుకులు నానబెట్టేస్తానండి, ఇడ్లీలు కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని ఇలా ఒక 3 నానబెట్టిన తర్వాత ఒక 3-4 అవర్స్ నానిన తర్వాత నేను గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా తెచ్చిన సరుకులన్నీ ఎండబెట్టి సర్దేసుకున్నాను కాబట్టి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనం తెచ్చినవన్నీ సర్దేసుకుంటాం కాబట్టి కింద ఫ్లోర్ కూడా ఒకసారి మనం అలా క్లీన్ చేసేసుకుని
ఎక్కడ సర్దితే మాత్రం వంటగది మాత్రం చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. మనం అలా వదిలేసామనుకో వంటగదిలోకి వెళ్ళాలనిపించదు మెయిన్. ఇంకా నేను భోజనం అయిన తర్వాత ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటానండి బ్యాంగిల్స్. చాలా ఓపిక ఉండాలండి ఆ బ్యాంగిల్స్ చేయడానికి కూడా. నా దగ్గర ఉన్న మెటీరియల్స్తో ఇలా తయారు చేసుకున్నాను. ఒక సెట్ ఒక హ్యాండ్కి వచ్చింది ఇలాగా ఇలా తయారు చేసుకున్నాను. ఇంకా సెకండ్ హ్యాండ్కి ఇంకో హ్యాండ్కి మాత్రం తెచ్చి ప్రిపేర్ చేయాలండి. చేస్తాను, దానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇంకా నేను చెప్పాను కదా వీడియో ఎలా ఉంది ఏంటని. ఈ ట్రైపాడ్ మొత్తం విరిగిపోయిందండి. ఆల్రెడీ కొంచెం విరిగింది, దాన్ని అలా సెట్ చేసి పెట్టాను కానీ అస్సలు కుదరట్లేదండి. మొత్తానికి విరిగిపోయిందన్నమాట, అస్సలు ఉండట్లేదు. ఫోన్ కూడా పడిపోయి పగిలిపోయింది. ఇంకా ఫోన్ అంతా డ్యామేజ్ అయిందండి. కెమెరా మొత్తం ఇదైంది. ఈ చూసి నాకు ఇంకా తలనొప్పి వచ్చేసింది. చిరాకు వచ్చి 2 minutes అలా ఉండిపోయాను. అందుకని నా వీడియో ఇలా ఉందండి. అసలు ఏమనుకోవద్దు. ఇక్కడితో నేను వీడియో ఆపేస్తున్నానండి. ఉంటా, బాయ్, థ్యాంక్ యూ.